మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదవలెను. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నేటి దినాల్లో మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం, సంవత్సరం ఆఖరి దినాల్లో ఉన్నాం. ఇంకా ఒక 17 రోజుల్లో ఈ నెలను కూడా ముగించుకొని మరలా నూతన సంవత్సరంలోనికి వెళుతున్నాం. చాలా మంది క్రైస్తవ లోకమంతా గ్రాండ్ క్రిస్మస్, యవనస్తుల క్రిస్మస్, సంఘం క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ అని ఈ విధంగా పేర్లు పెట్టుకొని ఈ క్రిస్మస్ ను ఆరాధిస్తా ఉన్నారు. అయితే ఈ ఆరాధనలో దేవునికి మహిమ రావాలని, మనం కూడా దేవుని గణపరచాలని అనేక మంది క్రీస్తు నామం ఎరగని నాయకులను, అధికారులను పిలిచి వారిని పక్కలో కూర్చోబెట్టుకొని దేవుని సువార్తను కూడా అందిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాతకాల సమయంలో మనం చదువుకున్న వాక్యం భాగంలో ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అన్న మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. కాబట్టి దేవుడు తోడుగా ఉంటేనే, చాలా మంది ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ గా చెప్పేది దేవుని తోడు అంటారు. దేవుని తోడు, మా అమ్మ తోడు, మా అప్ప తోడు, భూమి తోడు, చివరికి అంటారు బైబిల్ తోడు. ఇంకా కొంతమంది ఏంటంటే చర్చిలో బలిపీఠం తోడు అంటారు. ఇవన్నీ ఉత్తవే అని బైబిల్ కూడా చెప్తా ఉంది. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటే, దేవుడు మనకు దుర్గంగా ఉంటే ఏ ఆపదలు, ఏ కష్టాలు, ఏ బాధలు మనకు రావు. అయితే ఈ కన్యకకు ఎవరు తోడుగా ఉన్నారు అని అంటే, ఆమె యవ్వన కాలంలో మన యేసేపుకు ప్రదానం చేయబడింది. యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది. కాబట్టే మరి ఆ మరియమ్మకు ఎవ్వరి తోడు లేదు. ఇక్కడ చివరికి ఎంగేజ్మెంట్ చేసుకున్న యేసేపు తోడు కూడా లేదు. లేకుంటే అనాథగా పెరుగుతున్న వాళ్ళ చిన్నాన్న ఇంట్లో కూడా లేదు తోడు, సమాజంలో కూడా తోడు లేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆమె ఒక కుమారుని కను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఈ మరియమ్మకు ఎవరు తోడున్నారంటే ఆయనే. ఏ దేవుడైతే పరిశుద్ధాత్మ ద్వారా గర్భంలో ఉన్నాడో ఆ దేవుడే ఆయనకు తోడు. కనుక మన ఆత్మీయ జీవితంలో ఆయన తోడు ఉంటేనే ఏ స్థలమందైనా, ఏ ప్రాంతంలోనైనా, ఎక్కడైనా కానిగాక దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి కార్యాన్ని, ప్రతి అవమానాన్ని మన కొరకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కనుక ఆయనకు యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. యేసు ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఒక కన్యక గర్భంలో నుంచి అంటే పాపములను రక్షించడానికి, రోగాలను పోగొట్టడానికి కాదు, అద్భుతాలు చేయడానికి కాదు, మహత్కార్యాలు చేయడానికి కాదు, కానీ పాపముల నుంచి విడిపించి పరలోక రాజ్యానికి, లేకుంటే తను ఉండే స్థలానికి తన పిల్లలను తీసుకుని వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి ఒక కన్యక గర్భముల నుంచి జన్మించవలసి వచ్చినది. ఆయన కూడా అలాగే రావచ్చు, సృష్టికర్త కాబట్టి. ఆదామును ఎలాగైతే మట్టితో చేసి జీవాత్మనిచ్చాడో అలాగే రావచ్చు. అలాగూ వస్తే దేవుడు కాదు, అలాగూ వస్తే దేవునికి మహిమ రాదు. కాబట్టి ఆయన మనుష్యుడు ఎలాగ చూపించడానికి వచ్చాడు, మనుష్యుడు ఎలాగున్నాడో దేవుడు కూడా అలాగే ఉన్నాడని. పంది కడుపులో పందే పుడుతుంది, ఎద్దు కడుపులో ఎద్దే పుడుతుంది, గొర్రె కడుపులో గొర్రె పుడుతుంది. కానీ
మనిషి కడుపులో మనిషి రూపంలో ఉన్న మనం కూడా మనిషి రూపంలోనే దేవుడు జన్మించాలి. కాబట్టి దేవుని ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ ఆ మరియమ్మను కమ్ముకుంది. ఆ మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా, ఇంకొక మాట చెప్పాలనుకుంటే, మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నామంటే కేవలం దేని ద్వారా అని అంటే, మన బలమని, మన శక్తిని, మన డబ్బని, మన మందులని కాదు, కానీ మనకు కేవలం గాలి లేకపోతే మనం బ్రతకలేం. కాబట్టి ఆ గాలియే, ఇప్పుడు మనం గాలి లేకుండా బ్రతకలేమన్నది ఎంత నిజమో, పరిశుద్ధాత్మ కూడా అలాగే ఉన్నానన్నది అంత నిజం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శక్తి ఆమెను కమ్ముకున్నప్పుడు ఆమె గర్భం ధరించింది. కనుక ఆమెకు కుమారుని కన్ను. ఆ కుమారుడు ఎవరు అని అంటే, ఆ కుమారుడు తన ప్రజలను, లేకపోతే మరియమ్మ గర్భం నుంచి రక్షించడానికి వచ్చినట్టే ఆమెను కూడా ఈ బాధల నుంచి, ఈ సోదరుల నుంచి, అవమానాల నుంచి కూడా రక్షించడానికి, మనల్ని కూడా రక్షించడానికే ఆయన వచ్చాడు. మనం పాపంలో, శాపంలో, అక్రమంలో, అన్యాయంలో, దుర్మార్గంలో పడి కృషించిపోతున్న మనలను ఆయన రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఈ ప్రాతకాలం ఆయన రక్షించే దేవుడు, రక్షకుడుగా. అందుకే ఆ గొల్లలకు శుభవార్త ఏంటి అని అంటే, వారు చీకట్లో ఉన్నారు, వారు మరణ ఛాయలో ఉన్నారు, వారి దగ్గరికి ఆయన తన దూత ద్వారా, మరియమ్మకు ఏ దూత అయితే వచ్చి ఆమె నీవు గర్భం ధరిస్తావని చెప్పిందో, అదే దూత వారి దగ్గరికి వెళ్ళి, ఆ చీకట్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి శుభవార్త అందించింది. శుభవార్త, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏమి ఆ శుభవర్తమానం? ఈ ప్రాతకాలం మనకు ఒక ఉద్యోగం వచ్చిందంటే శుభవర్తమానం, ఒక కొడుకు పుట్టినాడంటే శుభవర్తమానం, ఒక మంచి ఇల్లు కట్టుకున్నామంటే శుభవర్తమానం, మన పిల్లలు ఆశీర్వాదకరంగా పెరుగుతున్నారంటే శుభవర్తమానం అనుకుంటున్నాం. కాదు కాదు. అయితే శుభవర్తమానం ఏంటంటే, పాపముల నుండి రక్షించడానికి రక్షకుడు ఈ లోకానికి వచ్చినాడని ఆ అరణ్యంలో, ఆ చీకట్లో ఉన్నటువంటి గొల్లలకు దేవుని వార్త అందింది. ఈ ప్రాతకాలం, ఈ క్రిస్మస్ దినాలలో, గతించిన సంవత్సరం ఉన్న వారు ఈ సంవత్సరంలో, రాబో దినాల్లో మరి ఎంతమంది ఉంటామో తెలియదు, కానీ ఈ ప్రాతకాలం ప్రభు అంటాడు, మన పాపములను, మన అతిక్రమములను, మన దోషములను, మన గర్వాన్ని ఈ సంవత్సరం విడిచిపెట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుడి క్రియలను చేస్తూ ముందుకు సాగిపోయినట్లయితే మన జన్మ కర్మ పాపములన్నీ కూడా క్షమించి ఆయన రక్తం చేత కడిగి పరిశుద్ధ పరచబడి ఆ రాజ్యానికి దేవుడు మనల్ని తీసుకుంటాడు. అంతేకాదు, ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటాడు. దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, ఆశ్రయంగా ఉంటాడు, కొండగా ఉంటాడు, కోటగా ఉంటాడు. కనుక ఆ దేవాది దేవుని తోడు మనం తీసుకుందాం. ఈ లోకంలో ఎవరికి ఎవరు తోడు లేరు. నేను తోడుగా ప్రమాణం చేస్తారు పెళ్ళినప్పుడు కదా, ఏం చేస్తారు, ఎంతవరకు తోడుగా ఉంటామంటే సత్యంత వరకు. ఆ తర్వాత ఎవరు తోడు ఉంటారంటే, దిక్కు లేకున్న వాళ్ళకి దేవుడే దిక్కు. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే మనం ఎంత పెద్ద గుంపులు మనకు ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఎంత ధనమున్నా, ఏది కూడా మన వెనక, నిన్న పెద్దలు చెప్పారు, ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ కూడా తీసుకొని వెళ్ళలేం. కనుక దేవుడు తోడుగా ఉంటే ఈ లోకంలో నుంచి మనం తిరిగి దేవుని రాజ్యానికి వెళితే అక్కడ కూడా దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఎవరు తోడున్నారు వాళ్ళకి అని అంటే, దేవుడే వాళ్ళకి తోడుగా ఉన్నాడు. దేవుడే వాళ్ళకి తోడు. ఆ దేవుడు ఎలాగ తోడు అంటే, వారు మంచి ప్రార్థన పరులు, వారు దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారు, దేవుని మీద నమ్మకం ఉంచిన వారు. కాబట్టి అగ్నిగుండం లాంటి శ్రమలు వచ్చినా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అందుకే ఆయన జన్మంలోనే మనకి ఏం చెప్పాడంటే, ఇమ్మానుయేలుగా మన దగ్గరకు వచ్చింది. దేవుడు తోడుగా ఉంటానని మాట ఇస్తున్నాడు. ఈ ప్రాతకాలం మన జీవితంలో, ఈ క్రిస్మస్ దినాలలో మనకి ఎవరు తోడు కావాలి అని అంటే,
దేవుడు తోడుగా. ఈ లోకంలో ఎంతమంది పిల్లలున్నా, ఎంత మరి భార్యాభర్తలు ఆరోగ్యంగా ఉన్నా, ఎంతమంది బలగం ఉన్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎవరికి ఎవరు కూడా తోడుగా ఉండరు. కాబట్టి ప్రాతకాలం మన జీవితంలో ఈ క్రిస్మస్ దినాల్లో, క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, సపోజ్ క్రిస్మస్, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎన్ని చేసుకున్నా, దేవుడు లేకుండా మనం ఎన్ని చేసినా నిష్ప్రయోజనమే. దేవుడు లేకుండా చాలా మంది మన క్రైస్తవ సేవక సంఘాలు కూడా నాయకులు పిలుచుకొచ్చిన తర్వాత ఆ నాయకుల దగ్గరికి వెళ్తారు, కానీ దేవుని యొక్క సన్నిధిని అక్కడ ఉండదు. ఎందుకు అనంటే నాయకుడిని చూస్తారు, నాయకుడు ఏం చెప్తానని ఎదురు చూస్తారు, కానీ నాయకుల వలన ఏం లేదు, కానీ దేవుడు తోడుగా ఉండాలి. కాబట్టి ఈ ప్రాతకాలం మన జీవితంలో ఆమె ఒక కుమారుని కలను, తన ప్రజలను వారి పాపముల నుండి, పాపం అంటే ఏమి? పాపం అంటే దొంగతనం చేస్తే పాపం కాదు, అబద్ధం ఆడితే పాపం కాదు, మరి తర్వాత ఏదో వ్యభిచారం చేస్తే పాపం కాదు, ఎవరిదో పెద్ద మోసం చేస్తే పాపం కాదు, కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపం. కనుక పాపములకు వచ్చు జీతం మరణం. కాబట్టి పాపముల నుండి విడిపించడానికి, మరణం నుండి రక్షించడానికి, శాపం నుంచి రక్షించడానికి ఆ దేవాది దేవుడు కన్యమేరీ గర్భమందు జన్మించి వారిని రక్షించడానికే వచ్చి, రక్షించడమే కాదు కానీ వారికి తోడుగా ఉంటానని కూడా మాట ఇస్తున్న దేవుడు. కాబట్టి ఈ ప్రాతకాలం మన జీవితంలో మనము ఈ లోకంలో ఉండేది కొన్ని నాళ్ళే. ఎన్ని నాళ్ళు బ్రతికినా మనం ఈ లోకంలో నుంచి ఒకరోజు, ఏదో సమయంలో, ఏదో రీతిగా మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అయితే దేవుడు తోడుగా ఉండి, దేవుని కలిగిన వారమై ఈ లోకంలో తను చాలిస్తే ఆ రాజ్యంలో మనము దేవునితో ఉంటాం. పాపములను క్షమించడానికి, రక్షించడానికి వచ్చిన ఆ దేవాది దేవుని కలిగి నిజమైన క్రిస్మస్ ఆ కన్యక ఏం చేసిందంటే ఆయన కొరకు ఏం చేసిందంటే తన గర్భాన్ని ఇచ్చేసింది. ఎంత త్యాగము! భయం లేకుండా, ఆమె భయపడుకోకుండా ఆమె గర్భాన్ని ఇచ్చి నా ప్రభువు నా గర్భంలో జన్మిస్తున్నాడని ఆమె అత్యానందంతో సంతోషించింది. కాబట్టి మరి ఎంగేజ్మెంట్ అయినా ఆ యేసేపు కూడా ఆమెను విడిచిపెట్టాలని కూడా ఆలోచన చేసినప్పుడు ఆమె ఆయనతో కూడా మాట్లాడి ఆయన ధైర్యపరిచింది ఆ దేవదూత. కనుక వారి పాపముల నుండి ఈ ప్రాతకాలం అక్కడ వారి అనే కాడ మనాన్ని పెట్టుకుంటే ఎంత బాగుంటుందో, లేకుంటే మన పేరు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. మనం ఎంత ఘోరమైన పాపులమో అంటే మనం పుట్టుతూనే పాపులం, పెరుగుతూనే పాపులం, జీవిస్తూనే పాపులం. కాబట్టి మన పాపములను ఈ క్రిస్మస్ దినాలలో, లేకపోతే ఈ సంవత్సరం అంతా కూడా జనవరి నుంచి ఈ రోజు వరకు ఎన్ని పాపాలు చేసినామో వాటన్నిటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మరి యేసు రక్తంలో కడగబడితే ఈ క్రిస్మస్ దినాల్లో మనకి ఏం దొరుకుతుందంటే రక్షణ దొరుకుతుంది, దేవుని తోడు దొరుకుతుంది, దేవుని యొక్క కృప దొరుకుతుంది, దేవుని యొక్క మహిమను మనము రుచి చూస్తాం. ఈ లోకంలో అధికారాలు ఉంటాయి, వెళ్ళిపోతాయి, పదవులు ఉంటాయి, వెళ్ళిపోతాయి, కానీ దైవ సేవకులు హెచ్చరించినప్పుడు మనం తగ్గి ఆ మాటకు లోబడి ఆ మాటలో మనం సాగిపోతుంటే దేవుని తోడు మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. పాడవాడతాం, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, దేవుడు మనకి ఎప్పుడంట? అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. కాబట్టి నువ్వు పండుకున్నా, పని చేస్తున్నా, తిరుగుతున్నా, మాట్లాడుతున్నా, ప్రయాణాలు చేస్తున్నా, ఏ స్థలమందున్నా దేవుడు తోడు మనకుంటాడు. కాబట్టి ఆయన ఈ లోకంలోనికి కన్యక మరియమ్మ గర్భం నుంచి ఎవరు వచ్చారంటే దేవుని తోడు మనకు వచ్చింది. దేవుని తోడు మనకి ఈ లోకంలోనికి వచ్చింది. ఈ లోకమంతా కూడా బ్రతుకుతుందంటే ఆయన తోడే. ఆయన తోడు లేకపోతే ఈ లోకంలో రాజులైనా, అధికారులైనా, ప్రధానులైనా ఎవరైనా కానిగాక ఒక్క నిమిషంలోనే ఈ లోకాన్ని
వదిలి వెళ్తారు. కానీ ప్రాతకాలం మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే అది ఎంతో ఆశీర్వాదం. ఈ క్రిస్మస్ దినాలలో చాలా మంది దేవుని తోడు లేకుండగా, ఆ రక్షకుడు లేకుండగా ఎన్ని క్రిస్మస్లు చేసినా వారి కుటుంబాలలో, వారి జీవితాలలో శాంతి, సమాధానం, నెమ్మది ఉండనే ఉండదు. కారణం ఏంటంటే దేవుడు లేని క్రిస్మస్. మరియమ్మ దేవుని కలిగి ఉన్నది. బాధలైనా, హింసలైనా, అవమానాలైనా భరించింది. నిజమైన క్రిస్మస్ ఆమెకు దొరికింది. కాబట్టి ఆమెను గురించి మనము ఈ వాక్యంలో చదువుకుంటున్నాం. ఈ ప్రాతకాలం మన జీవితంలో, మనందరి జీవితంలో ఆ రక్షకుడు ఉంటే, ఆ రక్షకుడు మన హృదయంలో జన్మిస్తే, మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మన ప్రతి పాపం నుండి క్రీస్తు యేసు రక్తంలో కడుగబడి ఆయన తోడును పొందుకొని విశ్వాసపు యాత్రలో యథార్థంగా నమ్మకముగా సాగిపోతే ఎల్లప్పుడూ కూడా యేసేపుకు తోడుగా ఉన్నట్లు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు తోడుగా ఉన్నట్లు, పౌలు శీలలకు తోడుగా ఉన్నట్లు ఈ ప్రాతకాలం ఈ క్రిస్మస్ దినాలలో ఆయన మనకు కూడా తోడుగా ఉంటాడు. ఆయన తోడు లేకపోతే మన జీవితము శూన్యమే. కనుక ఈ ప్రాతకాల సమయంలో ఆయన చివరిగా ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుడిను, అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. యేసేపు నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, ఆమెను విడిచిపెట్టాలని అనుకుంటున్నప్పుడు ఆమెకు పరిశుద్ధాత్మ ద్వారా లేకపోతే దేవదూత ద్వారా ఒక వర్తమానం విన్నాడు. యేసేపు, నీ భార్య అయిన మరియమ్మ పరిశుద్ధాత్మను గర్భం ధరించింది, ఆమెను విడనాడాలని ఆలోచన చేయవద్దు, ఆమెను చేర్చుకొని ఆమెకు సహాయం చేయమని. ఈ విధంగా ఆమె తోడుగా యేసేపు మరియమ్మకు తోడుగా వచ్చిన తర్వాత వారు ప్రజాసంఖ్య రాయడానికి వెళుతున్న మార్గములోనే ఆ చలిలో ఆమె నిండు చులాలు కనుక మధ్యలోనే ప్రసవం అయిన తర్వాత ఆ కుమారుని ఎత్తుకొని ఆ యొక్క బెత్లెహేములో తలుపులు తట్టారు. ఎక్కడ కూడా స్థలం ఇవ్వలేకపోయారు. చివరికి పశువుల పాకలోనే స్థలం ఇచ్చింది. ఎక్కడో ఉన్న జ్ఞానులకు శుభవార్త పోయింది, ఎక్కడో ఉన్న గొల్లలకు శుభవార్త పోయింది, కానీ బెత్లెహేములో ఉండే వారికి ఏమీ లేదంటే ఆ సంతోషకరమైన శుభవర్తమానము వినలేకపోయారు. కారణం ఏంటి అనంటే ఆ ప్రజలందరూ కూడా తలుపులు వేసుకున్నారు. ఆ ప్రజలందరూ కూడా ఆ యొక్క శుభవర్తమానం వినలేకపోయారు. కారణం ఏంటంటే బెత్లెహేములో ఉండేవారు ఎవ్వరికి కూడా సంతోషము, చలికి స్థలం లేదని చెప్పేశారు. కారణం ఏంటి అనంటే దేవుడు ఆ ప్రాంతంలో జన్మిస్తున్నాననేది వారికి తెలియలేదు. ఎక్కడో ఉన్న జ్ఞానులకు దొరికింది సంతోషకరమైన శుభవర్తమానం. కాబట్టి బెత్లెహేం ప్రజలకు తెలియలేదు కనుక వారందరూ కూడా నిద్రపోయారు. ఏం చేశారు? ఆ రాత్రి ఆ పశువుల పాకలో పశువుల తొట్టిలో యేసు ప్రభువుని ఆ తొట్టిలో పెట్టినప్పుడు ఆ పశువుల పాకలో ఉండే చీకటంతా వెళ్ళిపోయింది. అక్కడ గొప్ప వెలుగు వచ్చేసింది. కనుక ఇమ్మానుయేలు దేవుడు ఆ పశువుల పాకులోకి వచ్చిన తర్వాత ఆ పశువుల పాకు కూడా పావనంగా మార్చబడింది. కాబట్టి ఆయన నక్షత్రము ఆయన యొద్దకు నడిపించవలెను. ఆయన నక్షత్రం ఎక్కడికి నడిపించింది వాళ్ళని అంటే ఎక్కడో 3 దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానులను వారిని ఆ బెత్లెహేములో జన్మించిన ఆ పశువుల పాకలో ఉన్న యేసయ్యను చూడడానికి వచ్చారు. ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకొచ్చున్న ఆ గొర్రెల కాపరులకు శుభవార్త అందింది. వారు ఆ గొర్రెలను వదిలారు, ఆ చలిమంటను వదిలారు, ఆ చీకట్లోనే ఆ యేసు ప్రభువుని చూడడానికి వచ్చారు, వెలుగును చూడడానికి వచ్చారు. కారణం ఏంటంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కాబట్టి బెత్లెహేములోనే ఉన్నారు. ఆ బెత్లెహేం ప్రాంతంలో ఉండే ప్రజలు ఆ శుభవర్తమానాన్ని వినలేక వారు నిద్రపోయారు, ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నారు. మనం కూడా దేవుని పిల్లలమే, కానీ క్రిస్మస్ లోనే ఉంటాము,
క్రిస్మస్ ఆరాధనలోనే ఉంటాము. ఆ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించా. కారణం ఏంటంటే మన మనసులు ఎటు ఎటో వెళ్ళిపోతా ఉంటాయి, మన ఆలోచనలు ఎటు ఎటో వెళ్ళిపోతా ఉంటాయి. బెత్లెహేంలోని ప్రజల్లాగా స్థలం లేదయ్యా. సత్రమందు స్థలము లేక, మన హృదయం అనే సత్రంలో స్థలం లేక ఆయనను బయట నిలువబెట్టి పడవడతాం. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పేందురతని, అతడు పరుడు కాడు ప్రాణ స్నేహితుడిప్పుడు మిమ్ములను హృదయం అన్నెడ్డి తలుపు నోద యేసోనాదుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. తట్టారు తలుపులు. ఆ పశువుల ఆ యొక్క బెత్లెహేం అంతా తలుపు తట్టితే, అయ్యా మా దగ్గర స్థలం లేదు, మా దగ్గర స్థలం లేదు, మా దగ్గర స్థలం లేదు. మరి దేనికి ఉంది స్థలం? అన్నిటికీ ఉంది కానీ క్రిస్మస్ చేస్తున్నారు, స్టార్లే పెట్టారు, కానీ దేవునికి స్థలం లేదు. కనుక ఈ ప్రాతకాల సమయంలో జ్ఞానులు సంతోషించారు, గొల్లలు సంతోషించారు, పరలోకమందుండి దేవుని సైన్యం అంతా కూడా, దేవదూతల సమూహం కూడా సంతోషించింది. కానీ ఈ సంతోషం మనకు సంపూర్ణం కావాలంటే ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉండాలంటే మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుకు మన హృదయంలో స్థలం ఇస్తే, ప్రభువును చేర్చుకుంటే, ప్రభు మనతో ఉంటే మన జీవితము ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని శోధనలున్నా సంతోషమే సంతోషం. కాబట్టి ఈ ప్రాతకాలం ఇమ్మానుయేలు దేవుడు మనందరికీ తోడై ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక.